నీతి కథలు టీవీ. రంగాపురం ఊర్లో గంగారెడ్డి ఇల్లు. గంగారెడ్డి కోపంగా అరుగు మీద కూర్చొనున్నాడు. అతని ముందు పేదవాడు రామయ్య, అతని భార్య సీతమ్మ చేతులు కట్టుకుని భయంగా నిలబడున్నారు. గంగారెడ్డి కోపంగా అరుస్తూ, ఏవయ్యా రావయ్య, నీకు అద్దెకు ఇల్లిస్తే 3 నెలల నుండి అద్దె కట్టకుండా దర్జాగా ఉంటున్నావా? నాకేమైనా చెట్లు కాస్తున్నాయా ఏమిటి? ఈ రోజే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. రామయ్య చేతులు జోడిస్తూ, దయచేసి అలా అనకండి షౌకర్ గారు. పోయిన నెల పంట పండలేదు. ఈ నెల ఎలాగోలా కూలీ పని చేసి మీ బాకీ మొత్తం తీర్చేస్తాను. మమ్మల్ని రోడ్డున పడేయకండి. సీతమ్మ ఏడుస్తూ, అవునండి గంగారెడ్డి గారు, మాకు ఆ పాత గుడిసె తప్ప వేరే ఆధారం లేదు. కనీసం 1 వారం రోజులైనా గడువు ఇవ్వండి, ఎక్కడికైనా వెళ్ళిపోతాం. లింగమ్మ నడుము మీద చేతులు పెట్టుకుని ముందుకొచ్చి, ఓహో, వారం రోజులు గడువు కావాలా? వారం రోజుల తర్వాత మళ్ళీ అడిగితే ఇంకో వారం అంటారు. మీ కన్నీళ్లు చూసి మోసపోవడానికి మేమేమీ అమాయకులం కాదు. అవునక్క, వీళ్ళు మారరు. నిన్న వీళ్ళింట్లో చూశాను, పొయ్యి మీద మంచి సువాసన వచ్చే పప్పు వండుకుంటున్నారు. తినడానికి పప్పు ఉంటుంది కానీ మనకు అద్దె కట్టడానికి డబ్బులుండవు వీళ్ళకి. నడు, ఇప్పుడే వెళ్ళి ఆ గుడిసెకు తాళం వేసిరాపో. సూరయ్య దర్జాగా వస్తూ, ఏంటన్నా ఇంకా వీళ్ళతో మాట్లాడుతున్నావా? వీళ్ళ వస్తువులన్నీ నేను ఎప్పుడో రోడ్డు మీద పడేశాను. గుడిసెకు నా చేతులతో నేను తాళం కూడా వేశాను. మన ఇల్లు మన చేతికి వచ్చేసింది. రామయ్య షాక్ అవుతూ కన్నీళ్లతో, అయ్యో సూరయ్య గారు, ఎంత పని చేశారు? ఇంట్లో దేవుడి పటాలు 2 కుండలు తప్ప మీకేమి లేవండి. వాటిని కూడా రోడ్డు మీద పడేశారా? రోడ్డు మీద పడాయిక పూజ గదిలో పెడతారా? గడవండి ఇక్కడ నుండి. మీ ముఖాలు చూస్తే నాకు కోపం వస్తుంది. రామయ్య సీతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ అవమానంతో అక్కడి నుండి వెళ్లిపోయారు. సాయంత్రమైంది. రామయ్య సీతమ్మ తమ వస్తువులు మూట కట్టుకుని ఊరి చివరున్న పెద్ద మర్రి చెట్టు దగ్గరకు వచ్చారు. ఆ చెట్టు మొదలులో ఒక పెద్ద తొర్రుంది. సీతమ్మ చెట్టు తొర్రను చూస్తూ, ఏవండి, ఈ చెట్టు తొర్ర చూసారా? ఎంత పెద్దగా ఉందో. లోపల 2 మనుషులు హాయిగా పడుకోవచ్చు. వానొచ్చినా లోపలికి చుక్క నీరు రాదు. గంగారెడ్డి గారి గుడిసె కంటే ఇదే ఎంతో బాగుంది. రామయ్య ఆశ్చర్యంగా చూస్తూ, అవునే సీతమ్మ, దేవుడు ఒక దారి మూసేస్తే ఇంకో దారి చూపిస్తాడు అనడానికి ఇదే నిదర్శనం. అద్దె కట్టే బాధ లేదు, షావుకారు తిట్లు పడే అవసరమూ లేదు. ఈ చెట్టు తొర్రని మనం ఇల్లుగా మార్చుకుందాం. అలా ఇద్దరూ కలిసి ఆ రాత్రికి ఆ తొర్రలో దీపం వెలిగిస్తే అది ఒక అందమైన చిన్న ఇల్లులా మారిపోయింది. సీతమ్మ ఆనందంగా వంట చేస్తుంది. అంజన్న ఆ దారిన వెళ్తూ ఆగి, అరెరే రామయ్య, సీతమ్మ, ఏంటమ్మా ఇది? గంగారెడ్డి మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించడని విన్నాను. మీరిక్కడ ఈ చెట్టు తొర్రలో ఇల్లు పెట్టుకున్నారా? సీతమ్మ నవ్వుతూ, అవునంజన్న గారు, ఈ చెట్టు తొర్ర మా పాలిట స్వర్గంలా ఉంది. ఆ షావుకారు పెట్టిన బాధలన్నీ తీరిపోయాయి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూర్చోండి, వేడివేడిగా జొన్న రొట్టెలు చేశాను, తిని వెళ్దురు గాని. అద్భుతం సీతమ్మ, మీ పేదరికంలో ఉన్న సంతోషం ఆ గంగారెడ్డి కోటలో కూడా లేదు. కానీ ఆ గంగారెడ్డికి అహంకారం ఎక్కువ. మీరిక్కడ ప్రశాంతంగా ఉండడం చూస్తే వాడు తట్టుకోలేడు. వాడికి ఒక గుణపాఠం చెప్పాలి. మీరు నా ప్లాన్కు సహకరిస్తారా? మీరు ఎలా చెబితే అలా చేస్తాం అంజన్న గారు. అయితే వినండి, రేపు ఉదయం వాడు ఈ దారిని వస్తాడు. అప్పుడు నేను చెప్పినట్లు చేయండి. ఇక మరుసటి రోజు ఉదయం గంగారెడ్డి సూరయ్య పొలం వైపు వెళ్తూ ఉండగా మర్రి చెట్టు దగ్గరకు వచ్చారు. చెట్టు తొరలో రామయ్య సీతమ్మ చాలా సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. సూరయ్య ఆశ్చర్యంగా, ఏంటన్నా ఆ రామయ్య గారు ఎక్కడికి పోయాడా అనుకుంటే ఈ చెట్టు త్వరలో ఇల్లు పెట్టుకున్నాడా? చూడెంత దర్జాగా నవ్వుతున్నాడో. గంగారెడ్డి కోపంగా, వాడి నవ్వు చూస్తే నాకు మండుకొస్తుందిరా సూరయ్య. నా దగ్గర పస్తులున్నాడు, ఇక్కడ ఎలా అంత ఆనందంగా ఉన్నాడు? అదే సమయంలో అంజన్న తన భార్య సుశీలమ్మతో అక్కడికి వచ్చాడు. కావాలని గంగారెడ్డికి వినపడేలా గట్టిగా మాట్లాడుతున్నాడు. సుశీలమ్మ, ఆ రామయ్య అదృష్టం చూసావా? వాడు ఆ చెట్టు త్వరలో ఇల్లు పెట్టుకుని రాత్రికి రాత్రి మహారాజు అయిపోయాడు. సుశీలమ్మ ఆశ్చర్యంగా నటిస్తూ, ఏంటంజన్న గారు, ఒక పాడుబడిన చెట్టు తొరలో పడుకుంటే మహారాజులు ఎలా అవుతారు? అది మామూలు చెట్టు త్వర కాదు సుశీలమ్మ, అది 100 ఏళ్ల నాటి మాయా చెట్టు. మా త్వరలో నిండు పున్నమి రాత్రి ఎవరైతే పడుకుంటారో వాళ్ళ కళ్ళలోకి చెట్టు దేవతొచ్చి వాళ్ళ ఇంటి నిండా బంగారు నాణాలు కురిపిస్తుందట. ఆ రహస్యం రామయ్యకు ముందే తెలిసి ఈ త్వరను ఆక్రమించుకున్నాడు. చూడు వాడి ముఖంలో ఎంత కొల వచ్చిందో. రాత్రికి రాత్రి వాడి ఇంట బంగారం కురిసి ఉంటుంది. అమ్మ బాబోయ్, నిజమానండి? అయితే మనం కూడా ఆ త్వరలో పడుకున్నాడండి, మనకు బంగారం వస్తుంది కదా. మనకెక్కడదమ్మా అదృష్టం? ఆ చెట్టు త్వరలో ఒక రాత్రి పడుకుంటే చాలు 7 తరాలకు సరిపడా బంగారం వస్తుంది. కానీ ఆ త్వర ఇప్పుడు రామయ్య సొంతం అయిపోయింది. ఇక వాడు ఊర్లో కల్లా పెద్ద ధనవంతుడు అయిపోతాడు. పద పద, మనం వెళ్దాం. అంజన్న సుశీలమ్మ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇదంతా విన్న గంగారెడ్డి సూరయ్య కళ్ళు ఆశతో మెరిశాయి. గంగారెడ్డి ఆతృతతో సూరయ్యతో, ఒరే సూరయ్య, విన్నావా? ఆ చెట్టు త్వరలో పడుకుంటే బంగారం వస్తుందట. అందుకే ఆ రామయ్య గడు నా ఇల్లు వదిలేసి ఈ త్వరలోకి చేరాడు. ఎంత తెలివిరా వీడికి!
అవునన్నో, ఆ అంజన్న ఎప్పుడూ అబద్ధం చెప్పడు. ఈ రోజు రాత్రి పున్నమ రాత్రి. ఈ రాత్రి కనుక రామయ్య ఆ త్వరలో పడుకుంటే వాడికి 7 తరాల బంగారం వస్తుంది. వాడు మనకంటే ధనవంతుడైపోతాడు. వాడు ధనవంతుడు అవ్వడమేమిట్రా? ఈ ఊరు నాది, ఈ చెట్టు నాది, ఈ చెట్టు త్వరలో ఉన్న బంగారం నాది. ఇప్పుడే వెళ్ళి వాడిని బయటికి లాగుదాం పదా. గంగారెడ్డి సూరయ్య గబగబా చెట్టు దగ్గరికెళ్లారు. గంగారెడ్డి గట్టిగా అరుస్తూ, ఏ రామయ్య, బయటికి రారా. ఎవరిని అడిగి ఈ చెట్టు త్వరలో ఇల్లు పెట్టుకున్నావు? ఈ చెట్టు నా పొలం సరిహద్దుల్లో ఉంది. ఇది నా సొంతం, ఖాళీ చెయ్యి. రామయ్య అమాయకంగా నటిస్తూ, అయ్యో షావుకర్ గారు, మీరే మమ్మల్ని రోడ్డున పడేశారు. ఈ చెట్టు ఊరు ఉమ్మడిది కదా అండి. మేము ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాం. మమ్మల్ని వెళ్ళగొట్టకండి. ఇక్కడ ఏదో మహిమ ఉన్నట్లుంది. రాత్రి నాకు చాలా మంచి కల వచ్చింది. సూరయ్య కోపంగా ముందుకొచ్చి, నీకు కలలు రావడమేమిట్రా దరిద్రుడా? ఆ మహిమ, ఆ కలలు మా అన్నగారికి రావాలి. వస్తువులు తీసుకుని బయటికి నడువు. సీతమ్మ నటిస్తూ కన్నీళ్లతో, అన్యాయమండి. ఈ ఒక్క రాత్రి మమ్మల్ని ఇక్కడ పడుకోనివ్వండి. రేపు పొద్దున్నే ఖాళీ చేసి వెళ్ళిపోతాం. మా అదృష్టాన్ని లాక్కోకండి. ఓ, ఒక్క రాత్రే కదా మీకు కావాల్సింది? ఎందుకో నాకు తెలుసులే. మర్యాదగా బయటికి వెళ్తారా, లేక ఊరి జనాలను పిలిచి తన్నించమంటారా? సరే షౌకర్ గారు, మా కర్మ. మేము పాత గుడి గుమ్మం మీద పడుకుంటాం. మీ చెట్టు తొర్ర మీరే ఉంచుకోండి. రామయ్య సీతమ్మ వెళ్ళగానే గంగారెడ్డి నవ్వుతూ, చూసావా సూరయ్య, వాడు ఈ ఒక్క రాత్రి కోసం ఎంతలో బ్రతిమలాడాడో. అంటే ఆ నిధి మాట నిజమే. ఈ రాత్రి నువ్వు, నేను, భద్రమ్మ, లింగమ్మ మన నలుగురం ఈ త్వరలోనే పడుకుందాం. రాత్రి 9 గంటలు. నిండు పున్నమి. గంగారెడ్డి, లింగమ్మ, సూరయ్య, భద్రమ్మ నలుగురు పట్టుతుప్పట్లు, దిండ్లు తీసుకుని మర్రి చెట్టు దగ్గరకొచ్చారు. ఆ తొర్ర ఇద్దరికి మాత్రమే సరిపోతుంది. లింగమ్మ తొర్రను చూస్తూ, ఏవండి, ఈ తొర్ర చాలా చిన్నగా ఉంది. దీంట్లో మనం నలుగురం ఎలా పడుకుంటాం? చీకటిగా ఇరుకుగా ఉంది. నాకు భయంగా ఉందండి. భయపడితే 7 తరాల బంగారం ఎలా వస్తుందో పిచ్చిదానా. కళ్ళు మూసుకొని సర్దుకుంటే తెల్లారేసరికి మన ఇంట్లో బంగారు వర్షం కురుస్తుంది. త్వరగా లోపలికి దూరు. నలుగురు ఒకరికొకరు తోసుకుంటూ ఆ చిన్న తొర్రలోకి కష్టంగా దూరారు. కాళ్ళు ముడుచుకుని ఊపిరి ఆడనట్లుగా కూర్చున్నారు. భద్రమ్మ ఆయాసపడి, అబ్బా, నా నడుము విరిగిపోతోంది బావా. సూరయ్య గారు, మీరు నా కాళ్ళ మీద కూర్చున్నారు. కాస్త జరగండి. నేనెక్కడికి జరగాలి భద్రమ్మ? నా వెనక అన్నగారి పొట్ట అడ్డుగా ఉంది. ఆ వదినమ్మను కాస్త జరగమను. నా పట్టు చీరంతా త్వర గీసుకుపోయి చిరిగిపోతుంది. అబ్బా, ఇక్కడ గాలి కూడా రావడం లేదు. నోరు మూసుకుని కూర్చోండి. బంగారం కోసం ఈ మాత్రం కష్టపడలేరా? లింగమ్మ ఏడుస్తూ, అయ్యో, నా చేతులు మండిపోతున్నాయండి. ఈ త్వరలో ఏవో పురుగులు ఉన్నట్లున్నాయి. నాకు బంగారం వద్దు, ఏమీ వద్దు. నేను బయటికి వెళ్ళిపోతాను. ఈలోగా చెట్టు వెనుక దాక్కున్న అంజన్న, రామయ్య తమ కామెడీ ప్లాన్లు మొదలుపెట్టారు. గొంతు మార్చి భయంకరమైన శబ్దాలు చేయడం మొదలుపెట్టారు. నా చెట్టులో ఎవరు పడుకున్నారో మిమ్మల్ని తినేస్తారు అని అరిచారు. భద్రమ్మ వణుకుతూ, అమ్మో, దయ్యం బావా, ఇందులో దయ్యం ఉంది. నన్ను వదిలే దయ్యమా, నేనేమీ చేయలేదు. మా బావగారి మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చాడు. సూరయ్య భయంతో తలదాచుకుంటూ, అన్నా, చెట్టు దేవత బంగారం ఇవ్వడం లేదు. నా ప్రాణాలు తీసేలా ఉంది. బయటికి వెళ్ళిపోదాం బావా. గంగారెడ్డి భయంతో వణుకుతూ, ఏ రే, నన్ను ముందు బయటికి వెళ్ళనివ్వండిరా. గాలాడట్లేదు, దురదకి చచ్చిపోతున్నారు. దారిపు లింగమ్మ. నలుగురు భయంతో ఒకరి మీద ఒకరు పడి కష్టపడి ఆ తొరల నుండి బయటకొచ్చి కింద పడ్డారు. దయ్యం భయంతో వణుకుతూ ఇంటికి పరుగు తీశారు. రామయ్య, అంజన్న చెట్టు వెనకాల నిలబడి పగలబడి నవ్వుకున్నారు. మరుసటి రోజు ఉదయం గంగారెడ్డి ఇంటి ముందు ఊరి జనమంతా గుమికూడారు. అంజన్న, రామయ్య, సీతమ్మ అక్కడికొచ్చారు. అంజన్న నవ్వుతూ ముందుకొచ్చి, ఏంటి షౌకర్ గారు, రాత్రికి రాత్రి మీ ఇంటి నిండా 7 తరాల బంగారం కొలిసి ఉంటుందని వచ్చాము. కానీ మీరెవరో గీకినట్లు ముఖాల నిండా ఈ దద్దుర్లేమిటి? సూరయ్య కోపంగా, 7 తరాల బంగారం లేదు, ఏమీ లేదు అంజన్న గారు. మీరేమో కలలో చెట్టు దేవత వస్తుందని చెప్పారు. రాత్రి మేము ఆ త్వరలో పడుకుంటే ఏవో పురుగులు కొట్టి చంపేశాయి. పైగా అందులో ఒక పెద్ద దయ్యం మమ్మల్ని భయపెట్టింది. మా ప్రాణాలు గాల్లో కలిసినంత పనైంది. అవునంజన్న గారు, నా పట్టు చీరలు చిరిగిపోయి నా ఒళ్ళంతా మంటలేస్తోంది. ఆ రామయ్య గారు అందులో ఆనందంగా ఎలా ఉన్నాడో నాకు అర్థం కావడం లేదు. మేమక్కడ ఆనందంగా ఉండడానికి కారణం చెట్టు తొర్ర మహిమ కాదమ్మగారు. మా మనసులో ఉన్న ప్రశాంతత. మాకు అత్యాస లేదు. ఉన్న దాంట్లో సంతోషంగా పడుకున్నాం కాబట్టి మాకు ఆ తొర్ర స్వర్గంలా అనిపించింది. విన్నారా షౌకర్ గారు, ఆ చెట్టులో ఎలాంటి మహిమ లేదు, దయ్యమూ లేదు. పేదవాడైన రామయ్య తలదాచుకుందామని ఆ తొర్రను శుభ్రం చేసుకుంటే ఆ చిన్న తొర్ర మీద కూడా మీరు కన్నేశారు. మీ అత్యాశకు, స్వార్థానికి బుద్ధి చెప్పడానికే నేను ఆడిన చిన్న నాటకం ఇది. మీ అహంకారం పోగొట్టడానికే నేను ఆ దూలగుండి ఆకులు వేసి దయ్యంలాగా భయపెట్టాను. ఊరి జనమంతా అంజన్న ప్లాన్ విని గట్టిగా నవ్వారు. గంగారెడ్డి, సూరయ్య అవమానంతో తలదించుకున్నారు. గంగారెడ్డి చేతులు జోడిస్తూ, నన్ను క్షమించండి గారు. నేను చేసిన తప్పు నాకు తెలిసింది. నా స్వార్థంతో కళ్ళు మూసుకుపోయాయి. గుడిసెలో ఉండాల్సిన పేదవాడిని చెట్టు కింద పడేశాను. నా అత్యాశ నన్ను ఇలా నవ్వులు పాలు చేసింది. నా బుద్ధి బురదలో కలిసింది.
అవునన్నయ్య రామయ్య, మమ్మల్ని క్షమించు. మీకు అన్యాయం చేస్తే మాకు దేవుడు ఇలా బుద్ధి చెప్పాడు. మీరు ఆ చెట్టు తొరలో ఉండాల్సిన పని లేదు. రామయ్య, నీ బాకీ అంతా మాఫీ చేస్తున్నాను. ఆ పాత గుడిసె ఇక ముందు నీ సొంతం. ఆ గుడిసె పత్రాలు నీ పేరు మీద రాసిస్తాను. నువ్వు సీతమ్మ సంతోషంగా అక్కడే ఉండండి. రామయ్య సంతోషంగా కన్నీళ్లు పెట్టుకొని, చాలా సంతోషం షౌకర్ గారు. మీ మార్పు మాకు 100 బంగారు కాసుల కన్నా మిన్న. ఆంజన గారు, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అంజన్న చిరునవ్వుతో ఊరి జనుల వైపు చూస్తూ, చూశారు కదా, పేదవాడికున్న ప్రశాంతత చెట్టు త్వరలో పడుకున్నా దక్కుతుంది. ధనవంతుడికి అత్యాసంటే పట్టుపరుపుల మీద కూడా కంటి మీద కునుకుండదు. ఊరి జనులంతా అంజన్న తెలివితేటలను మెచ్చుకుంటూ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. రామయ్య, సీతమ్మ తమ పాత గుడిసెకు సంతోషంగా చేరుకున్నారు. గంగారెడ్డి దంపతులు తమ అత్యాశను వదిలిపెట్టి ఊర్లో అందరితో మంచిగా ఉండడం నేర్చుకున్నారు. ఈ కథలోని నీతేంటంటే, అత్యాశ ఎప్పటికీ దుఃఖానికి మూలం. ఎదుటివారి చిన్నపాటి సంతోషాన్ని కూడా లాక్కోవాలని చూస్తే చివరికి మనకే అవమానాలు, కష్టాలు ఎదురవుతాయి. ఉన్న దాంట్లో సంతృప్తి పడడమే నిజమైన సంతోషం. ఆకాశం చిల్లు పడిందా అన్నట్లు వాన దంచి కొడుతుంది. 1900వ సంవత్సరం నాటి ఆ మారుమూల పల్లెటూరు చింతపల్లి కటిక చీకట్లో మునిగిపోయింది. ఆముదం దీపం వెలుగులో గంగారెడ్డి తన అరుగు మీద కూర్చొని వాన చినుకులను చూస్తున్నాడు. లోపల గదిలో లింగమ్మ కట్టెల పొయ్యి మీద చారు కాస్తూ పొగతో యుద్ధం చేస్తుంది. లింగమ్మా, ఈ వాన చూస్తుంటే వరుణ దేవుడు మన చెరువు కట్ట మీద కక్ష కట్టినట్లున్నాడు. ఇలాగే కురిస్తే మన పొలంలోని గట్లు పక్కూరికి వెళ్లిపోయేలా ఉన్నాయి. లింగమ్మ దగ్గుతూ బయటకొచ్చి, ముందా దేహం గురించి ఆలోచించండి. గాలికి ఏటుటాకులా వణుకుతున్నట్లున్నారు. లోపలికి రండి. ఈ అర్ధరాత్రి పూట ఆకాశం వంక చూస్తూ తత్వాలు చెబితే వాన తగ్గుతుందా ఏమిటి? నీకేం తెలుసే లింగమ్మ, ఆ ఉరుము విన్నావా? అది గంగారెడ్డి జాగ్రత్త అని నన్ను హెచ్చరిస్తోంది. అది మిమ్మల్ని కాదు, పొయ్యిలో పడుకున్న పిల్లిని హెచ్చరిస్తుంది. పదండి, భోజనం వేళ దాటిపోతుంది. గంగారెడ్డి నవ్వుతూ, ఈ వానలో కబ్బిలాలు కూడా బయట తిరగవు. ఒకవేళ వచ్చినా ఆ వాగు దాటే మొనగాడు ఈ చుట్టుపక్కల ఊర్లోనే లేడు. సరిగ్గా అప్పుడే దూరంలో చలో చలో ముసలెట్లా సాగండి అన్న కేకలు వినపడ్డాయి. నెమ్మదిగా ఒక వ్యక్తి చిరిగిన గొడుగు పట్టుకుని అరుగు మీదకొచ్చాడు. అతని వెనక లచ్చమ్మ తల మీద తడిసిన గొంగలి కప్పుకొని నిలబడింది. అంజన్న వణుకుతూ, బావా ఉన్నావా? ప్రాణం పోయేలా ఉంది బావో. గంగారెడ్డి ఆశ్చర్యంతో, అరే అంజనా, ఈ అపరాత్రి వేళ ఈ జలప్రలయంలో నువ్వేంటి? లింగమ్మ కంగారుగా వచ్చి, అయ్యో వదినా, ఎంత పని చేశారమ్మా, రామ్మా లోపలికి రా. లచ్చమ్మ గొంగలి విదిలిస్తూ, ఏం చెబుతాంలే లింగమ్మ, పొద్దున్నే వద్దామంటే నక్షత్రం బాగాలేదు అన్నాడు మీ అన్నయ్య. తీరా బయలుదేరాక ఈ వాన పట్టుకుంది. అంజన్న ఊరుకోవాలి వచ్చి, ఆ నక్షత్రం వల్లే కదా ఇప్పుడు బావ ఇంటి అరుగు మీద బ్రతికి బయటపడ్డాం. లేకపోతే ఆ వాగులో ముసలతో కలిసి ఈత కొట్టే వాళ్ళం. వాగులో ముసల్లా, మొన్నే కదా ఆ వాగులో కుర్రాళ్ళు ఈత కొడుతుంటే చూశాను. అంజన్న అమాయకంగా, అదేంటో బావా, నేను నేలలోకి దిగగానే నాకు రాళ్ళన్నీ మొసల్లాగే కనిపిస్తాయి. నా భయం నాది. సరే సరే, ముందు తడి బట్టలు మార్చుకోండి. చలికి మీ ప్రాణాలు కాళ్ళు కలిసేలా ఉన్నాయి. కాసేపటికి అందరూ వెచ్చగా పొయ్యి దగ్గర కూర్చున్నారు. లింగమ్మ వేడి వేడి చారు, వడియాలు వడ్డించింది. అంజన్న చారు తాగుతూ, అబ్బో లింగమ్మ, నీ చేతి చారు అమృతం. మా ఇంట్లో లచ్చమ్మ చేసే చారుకి తీరికి నక్కకి నాగలోగానికి ఉన్నంత తేడా ఉంది. లచ్చమ్మ కోపంగా చూస్తూ, ఓహో, నా చారంత చేదుగా ఉందా? రేపటి నుండి ఆ నీళ్ళల్లో ఉప్పు కూడా వేయను, అప్పుడు తెలుస్తుంది నా విలువ. సర్లే కాని అంజనా, ఇంత వానలో ఎందుకు వచ్చావు? అంజన్న నిట్టూరుస్తూ, ఆ విషాదం బావా, మన పక్క ఊరి పెద్ద కప్పు గుర్తున్నాడా? పరమలోబి. ఊర్లో ఎవరి పొలం పచ్చగా ఉన్నా వాడి కన్ను పడుతుంది కదా, వాడేనా? వాడే బావా, నా తాతల కాలం నాటి 30 ఎకరాల మాగాలి మీద కన్ను వేశాడు. ఏదో పాత పత్రం సృష్టించి ఆ భూమి తాతే అంటున్నాడు. రేపొద్దున్నే పంచాయతీ పెట్టించాడు. లచ్చమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ, భయమేస్తుంది బావా, ఆ భూమి పోతే మా బతుకేమవ్వాలి? తాత ముత్తాతల నుండి వస్తున్న కాస్త మట్టి కదా మాకు ఆధారం. ఏడవకండి వదిన, ఆయన అంత ధైర్యం ఎలా వచ్చింది? మీ ఆయన అమాయకుడని ఆడిస్తున్నాడా ఏమిటి? రేపొద్దున మన పిల్లలు పెరిగి పెద్దయ్యాకొస్తే వాళ్ళకి చూపించడానికి ఆ భూమి తప్ప ఇంకేముంది? వాళ్ళు ఏమనుకుంటారు మనల్ని చూసి? వాడికి చాలీ దయ ఏమీ లేవు బావా. మా పిల్లల భవిష్యత్ ఏమైపోతుందో అని భయంగా ఉంది. గంగారెడ్డి నవ్వుతూ, గంగారెడ్డి ఉండగా మీ భూమికి ఏం కాదు. ఆ పెద్ద కప్పుగాడి పన్నాగం ఏంటో నాకు అర్థమైంది. వాడు భూమి కోసం కాదు, ఈ భూమిలో ఉందంటున్న నిధి కోసం నాటకం ఆడుతున్నాడు.
అవును బావా, నా పాలు వెండి నాణాలు ఉన్నాయని ఎవడో ఊరు చెవడో సోది చెప్పేవాడు చెప్పాడట. వాడికి పూనకం వచ్చేసింది. గంగారెడ్డి కన్నుకీటి అయితే పని అయిపోయింది. రేపు పంచాయతీలో నేను చెప్పినట్లు చెయ్యి. అంజన్న నోరెళ్ళబెట్టి అయ్యా కాపు గారు, నా భూమి తీసుకోండి అని దండం పెట్టమంటావా ఏంటి బావా? నువ్వు కూడా వాడి పక్షాన్ని మాట్లాడుతున్నావా బావా? నా భూమి పందులు పొల్లినట్టు అవుతుంది బావా. ఆగాగు వదిన గారు, మీ ఆయన గొంతు కాస్త తగ్గించమనండి. నా బొకుడు ఏదో చెబితే ఆయన కన్నా ముందు వీళ్ళే భయపడి చేస్తున్నారు. చెప్పండి, మీ ప్లాన్ ఏంటి? గంగారెడ్డి ముందుకు వంగి చిన్న గొంతుతో వాడికి ఆ భూమి తవ్వి నిధి తీసుకోవాలని ఉంది కదా, వాడిని తవ్వనిద్దాం. కానీ వాడితోనే ఒక గమ్మత్తైన పత్రం రాయించుకుందాం. ప్లాన్ ఏంటంటే గంగారెడ్డి అంజన్న చెవికి దగ్గరగా వెళ్లి ఓ 2 నిమిషాలు ఏదో గుసగుసలాడాడు. అది వింటున్న అంజన్న ముఖం క్షణక్షణానికి వెలిగిపోయింది. అంజన్న గట్టిగా నవ్వుతూ తొడగొట్టి అబ్బా బావా, ఇదా నీ బుర్రా? ఇందులో మెదడుందా లేక నక్కల మందుందా? నీ తెలివికి దండ బావో, నా ప్రాణం లేచొచ్చింది. నువ్వు దేవుడివి. లచ్చమ్మ అయోమయంగా చూస్తూ, ఏంటో ఆ మాయా మంత్రాలు, నాకు కాస్త చెబితే ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపోతాను కదా. లింగమ్మ నవ్వుతూ, వాళ్ళ మగవాళ్ళ గుసగుసలు మనకెందుకులే వదినా, రేపు పొద్దున్న రచ్చబండ దగ్గరే చూద్దాం ఆ పత్రం ఏంటో. పదండి పడుకుందాం. ఇక మరుసటి రోజు ఉదయం పంచాయతీ రచ్చబండ దగ్గర ఊరంతా చేరింది. మునసభ ముందు అందరూ నిలబడ్డారు. పెద్ద కాపు నోట్లో తమలపాకు నవ్వులుతూ పట్టు పంచె ఎగ్గట్టి నడుచుకుంటూ వచ్చాడు. మీసం మెరేసి ఆసనం మీద దర్జాగా కూర్చున్నాడు. పెద్ద కాపు గంభీరంగా గట్టిగా, యావయ్యా అంజన్న, రాత్రంతా వానలో తడిసి బుర్ర పని చేయడం లేదా? భూమి నాదే అని రాసిస్తావా లేదా గొడవ పడతావా? మర్యాదగా భూమి నాకు అప్పగించు. అంజన్న భయపడుతున్నట్లు నటిస్తూ, అయ్యో కాపగారు, మీతో నాకెందుకు గొడవ? మీరు పెద్దవాళ్ళు, ఆ భూమి మీకే ఇచ్చేస్తాను. పెద్ద కాపు అనుచరులు చులకనగా నవ్వారు. కానీ నాదొక చిన్న వినపం కాపగారు. అందులో పూర్వీకుల నిధి ఉందంటున్నారు కదా, దాని సంగతి ఏమిటి? కనీసం అందులో కాస్త వాటా. పెద్ద కాపు గర్వంగా నవ్వుతూ, అది నా అదృష్టం. నా భూమిలో దొరికేది నాదే. ఆ నిధిలో సగం నాకు, సగం నా ఇలవేల్పులకి. ఇంకెవరికి చిల్లి గవ్వ కూడా ఇవ్వను. గంగారెడ్డి మధ్యలోకొచ్చి నవ్వుతూ, అదేం కుదరదు కాపుగారు. మీరు దేవుడికిచ్చినా ఇవ్వకపోయినా నిధి దొరికితే ముందు రాజుగారికి వాటా ఇవ్వాలి. చట్టం అదే చెబుతుంది. పెద్ద కాపు కోపంగా, ఏంటి రాజుగారికా? నువ్వెవరవయ్యా మధ్యలో? ఆంజన్న చుట్టాలివా? అవును కాపుగారు, ఆంజన్న భూమి మీది కాదు అని నిరూపించడానికి మా దగ్గర తాతల నాటి ఆశల పత్రాలున్నాయి. అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి ఆ భూమిని మీకు అప్పగించడానికి మేము సిద్ధం. కానీ ఒక చిన్న షరతు. మునసభ గారు, ఈ షరతు మీరు వినాలి. చెప్పు గంగారెడ్డి, ఏంటి షరతు? కాపు గారు ఆ భూమిలో తవ్వుకోవచ్చు. నిధి దొరికితే అందులో న్యాయబద్ధంగా వచ్చే వాటా తీసుకొనియండి. కానీ ఒకవేళ ఆ భూమిలో ఏమీ దొరకపోతే మా అంజన్న భూమిని అనవసరంగా తవ్వి పాడు చేసినందుకు, వాడి పరువు తీసినందుకు, పంట నాశనం చేసినందుకు నష్టపరిహారంగా 1500 వరాహాలు అంజన్నకి ఇవ్వాలి. పత్రం మీద రాసి సంతకం చేస్తే ఇప్పుడే భూమి తవ్వుకోవచ్చు. రచ్చబండ చుట్టూ ఉన్న జనంలో ఒక్కసారిగా గుసగుసలు మొదలయ్యాయి. పెద్ద కాపు ఆగి ఆలోచించాడు. వాడికి ఆ భూమిలో ఖచ్చితంగా నిధి ఉందన్న నమ్మకం ఎక్కువ. ఎలాగూ నిధి దొరుకుతుంది, ఈ 1500 వరాహాలు ఎవడిస్తాళ్లే అని వాడి దురాశ వాడి కళ్ళు మూసేసింది. పెద్ద కాపు నవ్వుతూ, సరసరలరా, ఆ నిధి ఎలాగూ నాదే. నీ షరతుకి నేను ఒప్పుకుంటున్నాను. రాయి పత్రం. మునసపు వెంటనే పత్రం రాయించాడు. పెద్ద కాపు గర్వంగా సంతకం చేసేశాడు. అంజన్న ముఖంలో సంతోషం, కాని లచ్చమ్మకి మాత్రం ఇంకా టెన్షన్ అలాగే ఉంది. నెల రోజుల తర్వాత ఊరి రచ్చబండ దగ్గర మళ్లీ జనం గుమికూడారు. వాతావరణమంతా పండగలా ఉంది. అంజన్న చేతిలో పత్రం పట్టుకుని దర్జాగా నడుచుకుంటూ వచ్చాడు. పెద్ద కాపు తలదించుకుని ముఖం మార్చుకుని కూర్చున్నాడు. ఆ 3 ఎకరాల భూమిని వాడి మనుషులతో పాతాళం వరకు తవ్వించాడు. చివరికి పాత రోకలి బండలు, 2 విరిగిన కుండలు తప్ప ఏమీ దొరకలేదు. కాపుగారు, పత్రం ప్రకారం మీరు తవ్వినందుకు ఏమీ దొరకలేదు. మీరు అంజన్న భూమిని నాశనం చేశారు కాబట్టి 1500 వరాహాలు అంజనకి ఇవ్వాల్సిందే. చుట్టూ ఉన్న జనం పగలబడి నవ్వారు. ఒక ముసలావిడ గట్టిగా, ఎంత పిచ్చోడైపోయాడు ఈ పెద్ద కాపు. ఊరి వాళ్ళ భూములు మింగాలని చూస్తే దేవుడు ఎలా బుద్ధి చెప్పాడో చూడు. ఇంకో ఆవిడ నవ్వుతూ, వాళ్ళ ఆవిడ పరిస్థితి మరీ ఘోరమట. మొన్నటి దాకా పట్టు చీరలు కట్టి ఊరంతా తిరిగేది. 1700 పోయేసరికి ఇప్పుడు పాత చీర కట్టుకుని పొయ్యి ఊదుతోందట. ముఖం చూపించుకోలేకపోతుంది ఊర్లో. జనం గోలగోలగా నవ్వుతుంటే
పెద్ద కాపు అవమానంతో రగిలిపోతూ చేతులు వణుకుతూ ఉండగా 1500 వరాహాల మూటను ఆంజన్న ముందు కోపంగా పెట్టి తలదించుకుని వేగంగా వెళ్లిపోయాడు. ఆంజన్న నేరుగా గంగారెడ్డి ఇంటికి వెళ్లాడు. చేతిలో పెద్ద మిఠాయి మూట, ఒక పట్టు పంచె, ఒక పట్టు చీర ఉన్నాయి. బావా లింగమ్మ, బయటికి రండి. వాడికి గట్టి శాస్త్రం జరిగింది. మన పథకం ఫలించింది బావా. నా భూమి నాకు దక్కింది, పైగా డబ్బులు కూడా వచ్చాయి. లచ్చమ్మ సంతోషంతో పట్టు చీర లింగమ్మకిస్తూ, బావా మీరుడో ఈ జన్మలో తీర్చుకోలేను. వాడు తవ్విన మట్టితోనే మా భూమి గట్లు ఇంకా గట్టిపడ్డాయి. ఆ డబ్బుతో పత్తి విత్తనాలు కొంటాం. లింగమ్మ నవ్వుతూ చీర అందుకుంటూ, చూసావా వదిన, నేను ఊరికే అంటూ ఉంటాను గాని ఆయన బుర్రలో నిజంగానే నక్కల మందుంది. అందుకే ఆ పెద్ద కాపుని అంత సులువుగా బురుడి కొట్టించాడు. గంగారెడ్డి నవ్వుతూ, వాడు దురాశ పడ్డాడు కాబట్టే మన వలలో పడ్డాడు. ఆవేశం ఎప్పుడు మనిషిని వెనక్కి లాగుతుంది, కానీ సరైన ఆలోచన ఎంతటి కష్టాన్నైనా లాభంగా మారుస్తుంది. అందరూ నవ్వుతూ మిఠాయిలు పంచుకున్నారు. లచ్చమ్మ ఆంజన్నల కళ్ళల్లో నిశ్చింతంగా చూసి గంగారెడ్డి సంతృప్తిగా చిరునవ్వు నవ్వాడు.